అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మధుసూదన్ రావు, మధుమణి నరసింహం, నంద్యాల. ఈ మధ్య బ్లాక్ ఫంగస్, మ్యూకార్మైకోసిస్ గురించి ఎక్కువ వార్తల్లో సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అసలు ఈ బ్లాక్ ఫంగస్, మ్యూకార్మైకోసిస్ కరోనా వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఇది చెప్పాలంటే ప్రాథమికంగా కరోనా ట్రీట్మెంట్ గురించి 2 మాటలు చెప్పాలి. కరోనా వ్యాధి వచ్చిన ప్రతి వ్యక్తికి స్టెరాయిడ్స్ ఇస్తారు. అది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ థియరీ. అయితే ఈ స్టెరాయిడ్స్ ప్రాణదాతలైనప్పటికీ దాన్ని విచక్షణారహితంగా ఎక్కువ మోతాదులో త్వరగా కరోనా నుంచి బయటపడాలనేటువంటి ఉత్సాహంతో స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కరోనా నుంచి బయటపడినప్పటికీ శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇంతకుముందు షుగర్ లేని వాళ్ళు షుగర్ పేషెంట్స్ గా, ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాక బాధపడుతూ ఉన్నారు. అంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల షుగర్ యొక్క లెవెల్స్ అవకతవకలకు పోయి శరీరం నియంత్రణ తప్పుతుంది. అటువంటి దశలో మనం గాలిలో రెగ్యులర్ గా పీల్చేటువంటి గాలిలో ఫంగస్ ఉంటుంది, అందులో మ్యూకార్ కూడా ఉంటుంది. అది అవకాశవాద ఇన్ఫెక్షన్, రక్షణ వ్యవస్థ తగ్గిపోవడం వల్ల ముక్కులో పీల్చుకున్నప్పుడు ఆ బ్లాక్ ఫంగస్, మ్యూకార్మైకోసిస్ నల్లగా ఉంటుంది. అందుకని దాన్ని బ్లాక్ ఫంగస్ అంటాం. అది ముక్కులో ఉండేటువంటి పొరలను, ముక్కు చుట్టూ ఉండేటువంటి సైనస్ గదులను, ముక్కు పక్కన ఉండేటువంటి 2 కళ్లను, ముక్కు పైనే ఉండేటువంటి మెదడుకు కూడా వ్యాపించి నిదానంగా అక్కడ ఉన్న కణజాలాన్ని తినేసి నిర్జీవం చేసేసి చూపు కోల్పోయేటట్టు చేస్తుంది. ఈ మ్యాగ్జిల్లా స్పినాయిడ్ అనేటువంటి కపాల ఎముకలను కూడా కొరికి తినేస్తుంది. దీన్నే బ్లాక్ ఫంగస్ అంటాం. అంటే కరోనా ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన విచక్షణారహితమైన స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఆపర్చునిటీస్ ఇన్ఫెక్షన్స్, అవకాశవాద ఇన్ఫెక్షన్స్ అయిన సాధారణంగా మనం పీల్చుకునే గాలిలో ఉండేటువంటి ఫంగస్ ఈరోజు రోగాన్ని కలుగజేస్తుంది. ముక్కులో ఉండేటువంటి పొరలు ఎండోస్కోప్ లో గులాబీ రంగులో కనపడతాయి. కానీ బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఎండోస్కోప్ పెట్టగానే నల్లగా మారిపోయి ఉంటుంది. అందుకనే బ్లాక్ ఫంగస్ అంటారు. ఇది చాలా ప్రాణాంతకం. 60 to 80% మరణం రేటు ఉంటుంది. దానికి వాడే మందులు కూడా ఆంఫోటెసిన్ బి, పొసకెనజోల్ అనేటువంటివి లక్షల్లో ఖరీదు ఉంటుంది. ఇప్పుడు దేశమంతటా ఈఎన్టీ సర్జన్స్ ఈ బ్లాక్ ఫంగస్, మ్యూకార్మైకోసిస్ తో పోరాటం సాగిస్తూ ఉన్నారు. చాలా మంది రోగులు వస్తూ ఉన్నారు. దీన్నే మనము బ్లాక్ ఫంగస్ ఆఫ్ పోస్ట్ కోవిడ్, ఈ కొత్త వ్యాధిని, స్పెక్ట్రమ్ ని ఎక్కువ రోగుల్లో కరోనా తర్వాత చూస్తూ ఉన్నాం. హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మీతో ఒక 2 minutes మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడు ఒక కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందండి, కరోనా వైరస్ అని అంటున్నాము. ఓకే, ఫైన్. కరోనా వైరస్ తో పాటు ఒక కొత్త ఇన్ఫెక్షన్, ఒక బ్లాక్ ఫంగస్ అనే ఒక ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ మ్యూకోర్మైకోసిస్. ఓకే, ఈ ఇన్ఫెక్షన్, ఇది ఆపర్చునిటికల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అంటారనమాట దీన్ని. ఇది కొన్ని టైంలో మాత్రమే వచ్చేటువంటి ఫంగస్ అనమాట. దీనికి ఎక్కువగా ఐరన్ అనేది కావాలన్నమాట. దాని గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చేసి ఐరన్ అనమాట. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ తొందరగా గ్రోత్ అవుతుంది. ఇది సో డిజీజ్ విత్ హయ్యర్ ఐరన్ లోడ్ ఉన్నది, ఇటువంటిది గ్రేటర్ రిస్క్. ఎగ్జాంపుల్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హై రిస్క్ లో ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ఎలా కనుక్కోవాలంటే, ఫస్ట్ ఒక ఐ ఇన్ఫెక్షన్ తో స్టార్ట్ అవుతుందండి. ఐ స్వెల్లింగ్ వస్తుంది, ఫేస్ అంతా పెయిన్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వుడ్ బి విజన్ లాస్ అవుతుంది. ఆ విజన్ లాస్ అయిన తర్వాత మెల్లగా లాస్ట్ స్టేజెస్ ఏంటి అంటే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ మే లీడ్ టు సమ్ సీరియస్ కండిషన్స్ ఆల్సో. అండ్ ఇది కాకుండా లంగ్ మ్యూకోర్మియోసిస్ కూడా అంటారు దీన్ని. లంగ్ లో కూడా కొంచెం ఇన్ఫెక్షన్ దీని వలన అవుతుందన్నమాట. అండ్ రేర్ గా ఒకసార్లు స్కిన్ పైన కూడా దీన్ని ఇన్ఫెక్షన్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ మధ్యన కరోనాలో యూజువలీ ఏంటంటే ఐరన్ లెవెల్స్ హై ఉంటాయన్నమాట. దీని వలనే కాబోలు ఈ ఇన్ఫెక్షన్స్ కొన్ని కరోనా పేషెంట్స్ లో మనం ఇప్పుడు చూస్తున్నాము. ఎందుకంటే ఈ పెయిన్ ఇన్ ది ఐ, స్వెల్లింగ్ ఇన్ ది ఫేస్ అండ్ నెక్స్ట్ అన్ట్రీటెడ్, అంటే ఇది తెలియకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇది ఏమవుతుంది అంటే దిస్ మే లీడ్ టు బ్లైండ్నెస్ ఫాలోడ్ బై సమ్ టైమ్స్ డెత్ ఆల్సో. సో ఇటువంటి
ఇన్ఫెక్షన్ ని మనం 100% డయాగ్నోస్ చేయాలి. ఇది ఎలా ఉంటుంది అంటే మనము ఈ బ్రెడ్ పైన ఫంగస్ వస్తుంది కదండి, చాలా రోజులు మనం బ్రెడ్ పెడితే దానిపైన ఫంగస్ వస్తుంది కదా, ఆ బ్లాక్ టైప్ లో ఉంటుంది, అందుకే దీన్ని బ్లాక్ ఫంగస్ అని కూడా అంటారు. యూజువలీ మనం అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ నోస్ పోర్షన్ లో ఎక్కడైనా కానీ మనకి కొంచెమైనా బ్లాక్ అని మనం ఇట్లా పెట్టుకున్నప్పుడు ఫింగర్స్ ఇది కానీ ఏదైనా సంథింగ్ ఇఫ్ యూ ఫీల్ దట్ దెర్ ఇస్ సమ్ బ్లాక్ గా వచ్చినప్పుడు దయచేసి దాన్ని ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. దీనికి ట్రీట్మెంట్ ఉంది, అయితే కొంచెం స్లో ప్రాసెస్ లో ఉంటుంది, చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్. ప్రీవియస్లీ 1 or 2 కేసెస్ పర్ ఇయర్ వచ్చేవంట, ఇప్పటికి ఆల్రెడీ 38 కేసెస్ వచ్చాయంట. సో దిస్ ఇస్ గ్రోయింగ్ డే బై డే. ఇది యూజువల్లీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ పొజిషన్ లో, ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో కరోనాలో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే వాటర్ ఇన్ఫెక్షన్, పోర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ యూస్డ్ ఇన్ హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏదైతే మనం తీసుకుంటాం ఇప్పుడు కరోనా పేషెంట్స్ కి ఇస్తున్నారు కదా, ఆ ఆక్సిజన్ లో, హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ లో పోర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ వేసినందువలన ఫంగస్ డెవలప్ అవుతుంది. ఈ ఫంగస్ చాలా డేంజరస్ అండి, ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి. సో దయచేసి చెప్తున్నాను, ఈ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయండి. ఎవరికైనా ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అనిపిస్తే ఇమ్మీడియట్ గా డాక్టర్ కి చెప్పండి. ఐ ఇన్ఫెక్షన్ తో పాటు ఐ స్వెల్లింగ్ లేకపోతే పెయిన్ లో స్వెల్లింగ్ ఆర్ పెయిన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ ప్లీజ్ రష్ టు ది డాక్టర్. సో ఈ వీడియోని అందరూ షేర్ చేసి చాలా మందికి ఈ విషయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.